అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా నేర్చుకోవాలి అంటే దీని మీద చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి అంటారు. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలవట్లా. దానికి సొల్యూషన్ని ChatGPTతో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. మీరందరూ రెడీ అయితే నేను కూడా రెడీ. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. సో చేసేద్దామా? ఎస్. హౌ టు లెర్న్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అని నేను అడిగాను. చూడండి, సజెస్ట్ చేస్తుంది, 7 పాయింట్లు చెప్తుంది. ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఎలాంటి స్టెప్స్ మనం తీసుకోవడం వల్ల మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ని ఈజీగా మనం నేర్చుకోవచ్చు. అయితే ఎస్క్యూఎల్ సర్వర్ కొన్ని స్టెప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని మనం ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ మీద, అసలు డేటాబేస్ అంటే ఏంటి, రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటి అనేది ఒక బేసిక్ ఫండమెంటల్స్ మీకు ఐడియా ఉంటే చాలా ఈజీగా ఎస్క్యూఎల్ సర్వర్ని నేర్చుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఆ ఫండమెంటల్స్ని మీరు బ్లాగ్స్లో కానీ ఏదైనా ఆన్లైన్ ఫారమ్స్లో అసలు ఏంటి అనేది తెలుసుకుని ఈ వీడియోలో మీరు కంటిన్యూ అవ్వండి. డెఫినెట్గా యూ విల్ బీ ఆన్ మాస్టర్ ఆన్ ఎస్క్యూఎల్ సర్వర్. చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చెప్తుందంటే ఎస్క్యూఎల్ సర్వర్ అండర్స్టాండ్ అవ్వాల్సింది రిలేషనల్ డేటాబేస్ కానీ, టేబుల్స్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి, రోసు, ప్రైమరీ కీస్, ఫారెన్ కీస్, రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టేబుల్స్ ఒక్కసారి మీరు అవగాహన కలిగి ఉండాలి. ఓకే, ఈ అయితే కనుక ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ ఏంటంటే ఇంటరాక్ట్ అయ్యేది మనం డేటాబేస్లో ఉన్న టేబుల్స్లో ఉన్న డేటాని, టేబుల్స్ని క్రియేట్ చేయడం, స్ట్రక్చర్ని, డేటా రీడ్ చేయటము, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో క్వెరీస్ రాసి ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ స్టేట్మెంటు, జాయిన్ టేబుల్, కొన్ని వాటిల్లో ఫిల్టర్ ఎలా చేయొచ్చు వేర్ క్లాస్ యూజ్ చేసి, ఇవన్నీ కూడా సో ఎస్క్యూఎల్ లాంగ్వేజ్లో వస్తాయి అన్నమాట. తర్వాత డేటాబేస్ ఇన్స్టాల్ చేసుకుని దాన్ని రన్ చేయడం కూడా ఒక ఛాలెంజ్. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి మీరు దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్క్యూఎల్ ఎక్స్ప్రెస్ ఎడిషన్ అంటారు, లేదంటే కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అంటారు. సో శాంపిల్ డేటాబేస్తో సహా డౌన్లోడ్ చేసుకుంటే టేబుల్స్ ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఈ ఇన్స్టలేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ హరిసిస్టమ్స్ ఛానల్లో ఫ్రీగా ఉంది. వీడియో ఫాలో అవుతూ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసి ఈరోజే మీరు అసలు స్టార్ట్ చేయండి లెర్నింగ్ చేయటం. తర్వాత ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో, లైక్ డేటాబేస్ ఎస్క్యూఎల్ సర్వర్ వేరు అండ్ మేనేజ్మెంట్ స్టూడియో వేరు, SSMS అంటారు దాన్ని. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఒక GUI టూల్ నుంచి డైరెక్ట్గా మీరు మౌస్తోనే అన్ని ఆపరేషన్స్ చేయడానికి చాలా చక్కటి ప్లాట్ఫామ్ అన్నమాట. తర్వాత వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్. మెనీ ప్లేసెస్లో మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేని సిచ్యువేషన్స్ కానీ అలాంటివి ఉంటే ఆన్లైన్ కోర్సెస్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ మీద. మన హరిసిస్టమ్స్ కూడా ఆన్లైన్ కోర్సెస్ యుడిమి లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. బిలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫైండ్ చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే డెమో లెక్చర్స్ మీకు అర్థమవుతున్నాయి అనిపిస్తే ఈరోజే ఎన్రోల్ చేసుకుని 0 నుంచి మొదలుపెట్టి ప్రతి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఎస్క్యూఎల్ సర్వర్లో మాస్టర్ అవ్వడానికి ప్రయత్నించండి. అయితే మరి కోర్సు కొనుక్కుంటే సరిపోద్దంటే సరిపోదు. ప్రాక్టీస్ చేస్తేనే కోడింగ్ అయినా ఎస్క్యూఎల్ సర్వర్ క్వెరీస్ అయినా మీరు ఏదన్నా ఒక అండర్స్టాండింగ్ ప్రకారం రాయగలరు. తర్వాత ఆన్లైన్ కమ్యూనిటీస్లో జాయిన్ అవ్వటం, సూపర్ సీనియర్స్ ఏంటి డిస్కషను, స్టాక్ ఓవర్ఫ్లోలో క్వెరీస్ ఎత్తుక్కోవటం, ఇలాంటివి కూడా మీరు కొంత ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి మీ ఎఫర్ట్స్ పెట్టి. ఎస్క్యూఎల్ సర్వర్ మీద కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అందుబాటులో ఉంటాయి, ఎవర్ గ్రీన్ అనమాట. సో మేక్ ఇస్ అ మోర్ ప్రాక్టీస్ ఈజ్ ఎసెన్షియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.